హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి. చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ చాలా అందంగా అయితే డిజైన్ చేశారండి. ఈ హౌస్ అయితే ఇళ్ల మధ్యలో ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్లో అయితే వస్తుంది. హౌస్కి డ్రైనేజ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. కింద పార్కింగ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వాల్ టైల్స్తో అయితే ఎలివేట్ చేశారండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా హౌస్ అయితే 100% వాస్తు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. మనకు బోర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కూడా ఉన్నట్టుందండి. చూస్తున్నారుగా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. సింహద్వారం టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. వచ్చేసి హాల్ ఏరియా కింద మనకు మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారుగా టీవీ యూనిట్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే చేశారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. డబుల్ డోర్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారండి హౌస్ని. యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు. వాల్ టైల్స్తో ఎలివేట్ చేశారండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. చూస్తున్నారుగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారండి. సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి. డబల్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్ టైల్స్తో అయితే ఎలివేట్ చేశారండి వాష్రూమ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ యూనిట్ అండి. కిచెన్ యూనిట్లో కూడా కబోర్డ్స్ అయితే ఫినిష్ చేశారండి. 100% వాస్తుతో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది మనకి. హౌస్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చాలా చక్కగా అయితే ఇచ్చారు. చూస్తున్నారుగా హౌస్ని. పైకి వెళ్ళే స్టెప్స్ అండి. మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్లో సెక్యూరిటీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫ్రంట్ గ్లాస్తో అయితే ఎలివేట్ చేశారు. చుట్టూరు సెక్యూరిటీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి బయట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ వాల్ టైల్స్ అయితే డిజైన్ చేశారు. పైన పీవీసీ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారుగా టేక్ వుడ్ డోర్ అండి. ఇది వచ్చేసి హాల్ ఏరియా. పైన చాలా స్పేషియస్గా ఉంటుందండి. డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. మనకి ఇంటి ముందు అయితే 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి. ఈ హౌస్ అయితే 144 గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. 144 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. G+1 హౌస్ అండి. హౌస్ కొలతలు వచ్చేసి 30x40 అండి. చాలా బాగున్నాయి కొలతలు. ఈ హౌస్ వచ్చేసి తాడిగలప మున్సిపాలిటీలో అయితే ఉంటుందండి. లొకేషన్ వచ్చేసి బందర్ రోడ్ దగ్గర నుంచి 1.5 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. తాడిగలప మున్సిపాలిటీలో అయితే ఉంటుందండి హౌస్. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే 1,30,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ వాజ్ నెగోషియబుల్. 80 to 90% లోన్ అయితే అవైలబుల్ ఉందండి ఈ హౌస్కి. ఈ హౌస్ని కనుక మీరు కొనాలి అనుకుంటే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి ఇప్పించగలరు. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.